వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. ఈ విజయవాడ వరదలు వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ఆయన అనుచరులు, ఆయన మీడియా సాక్షి పేపరు, సాక్షి ఛానల్ నెగిటివ్ ప్రచారం చేస్తా వస్తుంది. అంటే ఈ వరదలకి చంద్రబాబు నాయుడే కారణం, ఇవి మ్యాన్ మేడ్ వరదలని, చంద్రబాబు నాయుడే ఈ వరదలను తయారు చేశాడని, ఈ వరద సహాయ చర్యలు ఫెయిల్ అయ్యారని, ఈ రోజు కూడా అక్కడ ఎవరికి తిండి లేదని, తాగడానికి మంచినీళ్ళు లేవని, చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రు కష్టపడుతూ, యంత్రాంగం కష్టపడుతూ, మంత్రులు కష్టపడుతూ, ఎమ్మెల్యేలు వందల వేల వెహికల్స్ లో నిత్యావసరాలు పంపిస్తూ కొన్ని పదులు ఫైర్ ఇంజన్లు పెట్టి ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా కొన్ని నిమిషాల్లోనే ఇళ్లు మొత్తం ఆ వాటర్ తో క్లీన్ చేసేస్తూ ఇలాంటి వినూత్నమైన పద్ధతుల్లో కూడా క్లీనింగ్ ప్రక్రియలు, సహకార చర్యలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నా కూడా నెగిటివ్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానే ఉన్నారు. అయితే ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటది. నిన్న కాక మొన్న కూడా ఈ విపత్తు మీద, టీడీపీ చర్యల మీద, టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద దారుణమైన ట్వీట్ ఒకటి చేశారు ఆయన. టీడీపీ వాళ్ళు కూడా అలాగే దానికి సమాధానం కూడా ఇచ్చారు పాయింట్ బై పాయింట్. ఈ రోజు టీడీపీ అఫీషియల్ ఛానల్లో కూడా దానికి సంబంధించిన పోస్ట్ పెట్టారు. అదే మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. దాంట్లో డీటెయిల్ గా సమాధానం చెప్తూ ఒక పోస్ట్ పెట్టారు అనమాట. అదేంటో చూడండి, నేను కూడా చదివి వినిపిస్తాను. బుడమేరు మట్టి ఇసుక దోపిడీ 200 కోట్లు. అంటే బుడమేరు ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన పూడికల తీత కోసం కానీ, ఆక్రమణలు తొలగించడం కోసం కానీ చర్యలు తీసుకోగా దాంట్లో ఉన్న మట్టి ఇసుక విపరీతంగా తరలించుకుపోయి ఆ నాయకులు ఒక 200 కోట్ల దాకా దోచుకున్నారు. నెక్స్ట్, బుడమేరు ఆధునీకరణ నిధులు కాజేసి 100 కోట్లు. అంటే బుడమేరు ఆధునీకరణ కోసం కేటాయించిన 100 కోట్ల నిధులు వాళ్ళ జేబుల్లో వెళ్ళిపోయి అవన్నీ వెరిఫై చేసి గవర్నమెంట్ ఆ లెక్కలతో సహా తీసి ఇక్కడ ప్రచురించారు. నెక్స్ట్, బుడమేరు ఆక్రమణల సంపాదన 200 కోట్లు. అంటే విపరీతంగా ఈ జోగి రమేష్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, వాళ్ళ అంచులు కావచ్చు, ఆ ఏరియాలో వైసీపీ నాయకులు మొత్తం కూడా విపరీతంగా ఆక్రమించేసి అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించేసి అప్రాక్సిమేట్ గా ఒక 200 కోట్లు నొక్కేశారట. నెక్స్ట్, గత 5 ఏళ్లుగా వైసీపీ కబ్జాలపై టీడీపీ పోరాటం. గత 5 ఏళ్లుగా వైసీపీ బుడమేరు అక్రమాలపై పోరాటం చేస్తూనే ఉందండి. లక్షలాది ఇళ్లను ముంచిన బుడమేరు మీద జగన్ అక్రమ సంపాదన 500 కోట్లు. ఈ టోటల్ గా 500 కోట్లు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన 500 కోట్లు అని ఇలా పోస్ట్ పెట్టారు. అయితే ఇది నమ్మచ్చా, నమ్మకూడదా? మామూలుగా జగన్ గారి మెంటాలిటీ, వాళ్ళ పార్టీ నాయకుల మెంటాలిటీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ 5 సంవత్సరాల పాలన చూస్తే ఇది నమ్మచ్చు. ఉంటాను. బాయ్.